గైస్ వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. ఐపీఎల్ రీస్టార్ట్ తర్వాత జరిగిన మొదటి మ్యాచ్ నెంబర్ 59 చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. 10 రన్స్ తేడాతో మాత్రమే గెలిచి పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి చేరువుగా వచ్చింది. పాయింట్స్ టేబుల్ ఇప్పుడు సెకండ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు 17 పాయింట్స్తో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళినట్టే, కానీ కంప్లీట్గా వెళ్ళినట్టు కాదు. ఎందుకంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ దట్ దే మైట్ మిస్ అవుట్, కానీ ఆల్మోస్ట్ దే ఆర్ దేర్. ఇంకొక విన్ వస్తే వాళ్ళ ప్లేస్ గ్యారంటీ అయిపోతుంది, వాళ్ళ పక్కన క్యూ అనేది వస్తుంది. వెరీ ఇంప్రెసివ్ డిస్ప్లే బై పంజాబ్. పర్టికులర్లీ ఇట్స్ ఏ సడ్డా పంజాబ్ విన్. ఇద్దరు పంజాబీ గైస్, నెహాల్ వడేరా అండ్ హర్ప్రీత్ బ్రార్. వాళ్ళు పంజాబ్ కింగ్స్కి ఆడడంతో పాటు పంజాబ్కి ఆడతారు. పంజాబ్ చెందిన వాళ్ళు ఇద్దరు కూడా ఒకరు బ్యాట్తో ఒకరు బాల్తో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ నాట్ టు ఫర్గెట్ రాజస్థాన్స్ ఫైట్ బ్యాక్. రాజస్థాన్ 220 చేయాల్సిన లక్ష్యాన్ని 209 దాకా వచ్చారు. దే ఆర్ అవుట్ ఆఫ్ ది రికనింగ్. ప్లే ఆఫ్స్ అవకాశం లేదు, అయినా కూడా లాస్ట్ మినిట్ దాకా మంచి ఫైట్ ఇచ్చారు. పర్టికులర్లీ దట్ యంగ్ మ్యాన్ కూడా కాదు, కుర్రాడు, 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మరొకసారి తన టాలెంట్ షోకేస్ చేశాడు. సెంచరీ తర్వాత, అద్భుతమైన సెంచరీ, రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ తర్వాత బహుశా తను ఆ సెంచరీ తర్వాత కొద్దిగా ప్రెషర్లో వచ్చేయడం, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైనవి అనుకున్నాం కదా మనం. 0-4 అతను స్కోర్స్, కానీ ఈరోజు మ్యాచ్లో అద్దరు కొట్టేశాడు కుర్రాడు. 4 సిక్సెస్తో 15 బాల్స్లో 40 రన్స్ చేశాడు. 266 స్ట్రైక్ రేట్. వాట్ ఏ వండర్ఫుల్ టాలెంట్ ఈ కుర్రాడి దగ్గర. సో ఫేసింగ్ టాప్ క్లాస్ బౌలర్స్, తను ఆడిన తీరు. యశస్వి జైస్వాల్ కూడా బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్ కూడా ఇద్దరు కలిసి వాళ్ళు ఉతికి ఆరేశారు పంజాబ్ బౌలర్స్ని. స్కేర్ క్రియేట్ చేశారు. 89 రన్ ఫర్ 1 వాళ్ళు ది ఎండ్ ఆఫ్ పవర్ ప్లే. సో 220 చేంజెస్, 18 రన్ ఫర్ 1 ఇన్ జస్ట్ 6 overs అంటే దే వర్ రైట్ ఆన్ టాప్. బట్ పంజాబ్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ థ్యాంక్స్ టు దిస్ మ్యాన్ హర్ప్రీత్ బ్రార్. అద్భుతంగా బౌలింగ్ చేశాడు అతను. బ్రేక్స్ వేసాడు, ఇద్దరిని అవుట్ చేశాడు. ఫస్ట్ సూర్యవంశీని అవుట్ చేశాడు, తర్వాత జైస్వాల్ని అవుట్ చేశాడు. సో బ్రార్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకంటే ఇట్ వాజ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అనే చెప్పాలి. పిచ్ కొంత స్టార్టింగ్లో కొద్దిగా ఇట్ వాజ్ స్టాపింగ్ అండ్ కమింగ్, బట్ స్టిల్ మెజారిటీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ మీద అందరూ మోస్ట్ ఆఫ్ ది బౌలర్స్ వెంట్ ఫర్ మోర్ దెన్ 10 runs per over. కానీ తను 4 ఓవర్లో 22 రన్స్ మాత్రం ఇచ్చి దాంట్లో 9 రన్స్ ఫస్ట్ ఓవర్లో ఇచ్చాడు. సో మిగతా 3 ఓవర్లు అతను ఇచ్చినవి 13 రన్స్ ఇచ్చి 3 వికెట్స్. ఆల్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్ వికెట్స్. ఓపెనర్స్ ఇద్దరితో పాటు మరో డేంజర్ మ్యాన్ రియాన్ పరాగ్ని కూడా వచ్చేసాడు. క్లీన్ బౌల్ చేసాడు విత్ ఆమ్ బాల్. సో ఎక్సలెంట్ బౌలింగ్ బై హర్ప్రీత్ బార్ అండ్ హీ గాట్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. అలాగే వడేరా కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు పంజాబ్. టాస్ గెలిచి హాట్ కండిషన్స్లో దే వర్ రెడ్యూస్ టు 34 for 3. తుషార్ దేశపాండే మంచి బౌలింగ్ చేశాడు. ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేశాడు. ప్రియాన్ షారియాని అవుట్ చేశాడు. ప్రభ్ సిమ్రన్ కాట్ డౌన్ ద లెగ్ సైడ్ బై ది కీపర్, వెరీ గుడ్ క్యాచ్. ప్రభ్ సిమ్రన్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, బట్ అతను 21కి అవుట్ అయ్యాడు. సో 3 వికెట్. కొత్తగా వచ్చిన మిచెల్ ఓవెన్ సెకండ్ బాల్కి అవుట్ అయ్యాడు. అతను డెబ్యూలో సెకండ్ బాల్కే అవుట్ అయ్యాడు. అతను ఫైనా మఫాకా మరొక డెబ్యూటెంట్ చేతిలో అవుట్ అయ్యాడు. డెబ్యూటెంట్ ఫర్ దిస్ ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్. సో దే వర్ రెడ్యూస్డ్ ఫర్ 34 for 3. మామూలుగా వాళ్ళకి ఎప్పుడు ఓపెనర్స్ బాగా ఆడుతూ ఓపెనర్స్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం చూసాము, కానీ 34 for 3 దగ్గర శ్రేయస్ అయ్యర్ అండ్ నెహల్ వడేర్ ఇద్దరు కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ 101 దాకా తీసుకెళ్లారు స్కోర్ని. శ్రేయస్ అయ్యర్ వాజ్ అవుట్ స్కోర్డ్ అండ్ నెహల్ వడేరా ఈరోజు ఒక డిఫరెంట్. ఐ డోంట్ నో వాట్ హీ హ్యాడ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్. ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. సో అతను 5 4 5 6 కొట్టాడు. ఆల్మోస్ట్ 190 స్ట్రైక్ రేట్. 190 స్ట్రైక్ రేట్తో హీ స్కోర్డ్ హిస్ రన్స్ 70-80 చేశాడు. వండర్ఫుల్ ఇన్నింగ్స్ అతని నుంచి. సో అది లైఫ్ లైన్ అయిందా. శ్రేయస్ అయ్యర్ అంత ఫ్లూయెంట్గా, అంటే వికెట్లు పడ్డాయి కదా, స్కోర్డ్ 30, బట్ ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. నెహల్ వడేరా అవుట్ అయిన తర్వాత కూడా శశాంక్ సింగ్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ ఫినిషింగ్. సో అతను ఫినిషర్గా ఎంతకంత ఇంపార్టెంట్ అనేది శశాంక్ సింగ్ ప్రూవ్ చేశాడు. పర్టికులర్లీ వైడ్ యార్కర్స్ ఎక్కువ వేస్తున్నారు కదా ఇప్పుడు అందరూ. వైడ్ యార్కర్స్ని కూడా బౌండరీ కొట్టచ్చు అని చెప్పి అతను బాగా షఫల్ అయ్యి ఆఫ్ సైడ్లో బాల్ని ఫైన్ లెగ్ పైనుంచి షార్ట్ ఫైన్ ఫీల్డర్ ఉంటే షార్ట్ ఫైన్
ఫీల్డ్ పైనుంచి ఆడడం ఒక రేర్ టాలెంట్ అతని దగ్గర. సో శశాంక్ సింగ్ స్కిల్స్ యాజ్ ఎ ఫినిషర్ చాలా చాలా ఉపయోగపడి, ఈవెన్ అజ్మతుల్లా అమర్జాయ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఒక క్యామియో ఇన్నింగ్స్, అన్బీటన్ 20. సో వాళ్ళిద్దరూ కలిసి టీమ్ స్కోర్ని 219కి తీసుకెళ్ళారు. వెరీ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ దగ్గర నుంచి. తుషార్ దేశపాండే వాజ్ ది స్టాండౌట్ బౌలర్ ఫర్ దెమ్, బట్ అదర్స్ వెంట్ ఫర్ రన్స్. అసరంగా యాక్చువల్గా క్యాచ్ పట్టుకుని ఉంటే 48 మీద వడేరా అవుట్ అయ్యేవాడు. అలాగే జురల్ వెరీ గుడ్ ఫీల్డర్, అవుట్ ఫీల్డ్లో కూడా, నాట్ ఓన్లీ యాజ్ కీపర్. అతను కూడా కొంచెం క్యాచ్ని సరిగ్గా జడ్జ్ చేయలేదు. 10-11 దగ్గర ఉన్నప్పుడు శశాంక్ సింగ్ ఆన్ ది బౌండరీ లైన్ 6 వెళ్ళి సరిగ్గా అతను జడ్జ్ చేస్తుంటే క్యాచ్ పట్టుకుని ఉండొచ్చు. చాలా హైట్లో లేదు ఆ బాల్, లోగానే వచ్చింది. సో కొన్ని క్యాచెస్ కూడా మిస్ చేశారు. బట్ పంజాబ్లో గొప్పతనం ఏంటంటే వికెట్లు పడుతున్న వాళ్ళ ఇంటెంట్ ఎక్కడ కూడా తగ్గలేదు. అదే వాళ్ళు పెద్దగా బ్యాటింగ్ లేదు. ఆ తర్వాత వాళ్ళు శశాంక్ సింగ్ అవుట్ అయి ఉంటే బ్యాటింగ్ పెద్దగా లేదు. మార్క్ ఆన్సన్, అజ్మతుల్లా అమర్జాయ్ మీద డిపెండ్ కావాలి కదా. బట్ స్టిల్ దే వెంట్ ఫర్ బిగ్ షాట్స్. ఏమాత్రం వాళ్ళు వెనక్కి తగ్గలేదు. వికెట్లు పడినా సరే, శ్రేయస్ అయ్యర్ అవుట్ అయినా, 4 వికెట్లు తొందరగా పడినా సరే, ఎప్పుడు కూడా రన్ రేట్ ఆల్మోస్ట్ 10 అది మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అది వాళ్ళ దగ్గర ఉన్న గొప్పతనం. అగ్రెసివ్ ఇంటెంట్ అనేది చాలా బాగా చూపించారు ఆ టీం. సో 219 వాళ్ళు బోర్డు మీద పెట్టగలిగారు. ఇంపాక్ట్ సబ్గా శ్రేయస్ అయ్యర్ వాజ్ సబ్ బికాజ్ అది ఫింగర్ ఇంజరీ ఉంది. నిన్న తర్వాత మ్యాచ్ తర్వాత చెప్పాడు, నిన్న నెట్ ప్రాక్టీస్ టైంలో ఇంజరీ అయింది అతనికి. ఫింగర్ ఇంజరీ అయింది కాబట్టి అతను హ్యాస్ బిన్ సబ్డ్. బట్ హర్ప్రీత్ బ్రార్ కేమ్ ఇన్. యాక్చువల్లీ హర్ప్రీత్ బ్రార్ వచ్చుండేవాడు కాదేమో, ఎందుకంటే మీకు వికెట్లు పడుతున్నాయి కాబట్టి ముషీర్ ఖాన్కి బ్యాటింగ్ ఇచ్చే పరిస్థితి కనిపించింది. వాళ్ళు ముషీర్ ఖాన్ని ఆడించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ముషీర్ ఖాన్ బ్యాటింగ్ చేస్తాడు, కొంత లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేస్తాడు కాబట్టి. సర్ఫరాజ్ ఖాన్ బ్రదర్ అతను ప్యాడప్ అయి కూర్చున్నాడు, కానీ ఉమర్జాయ్ బ్యాటింగ్ జాయిన్ చేయడంతో అతను ఆడించలేదు. సో లక్కీగా హర్ప్రీత్ బ్రార్ కేమ్ ఇన్ యాజ్ అన్ ఇంపాక్ట్ సబ్. అది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. వెన్ రాజస్థాన్ స్టార్టెడ్ బ్యాటింగ్, బ్రహ్మాండమైన స్టార్ట్ ఇచ్చాడు జైస్వాల్. హర్షదీప్ లాంటి బౌలర్ని, ఈజ్ ఇండియా కొలీగ్ని 4 4లో 6 కొట్టాడు ఫస్ట్ ఓవర్లో. వాట్ ఈస్ ఎన్ ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ హీ హాస్ గివెన్. నెక్స్ట్ ఓవర్లో ఇట్ వాస్ వైభవ్ సూర్యవంశీ స్టార్ట్. అతను ఒక 17 రన్స్ కొట్టాడు. ఫస్ట్ ఓవర్లో 22, సెకండ్ ఓవర్లో 17, థర్డ్ ఓవర్లో 12 రన్స్ అనమాట. మొత్తం 51 రన్స్ కొట్టేశారు ఫస్ట్ 3 overs ఇద్దరు కలిసి. బౌలింగ్ మీద విరుచుకుపడ్డారు ముగ్గురు. బార్క్లెట్ వేశారు థర్డ్ ఓవర్, సెకండ్ ఓవర్ యాన్సన్ వేశాడు. సో చాలా చాలా అగ్రెసివ్గా, చాలా బ్రహ్మాండంగా వాళ్ళు ది ఎక్స్ప్లోడెడ్ అట్ ది క్రీస్, బోత్ ఆఫ్ దెమ్. సో ఎంత ముచ్చటేసి ఇద్దరు యంగ్స్టర్స్. జైస్వాల్ ఇస్ 23-24 అండ్ దిస్ మ్యాన్ 14. సో ఇద్దరు కలిసి ఎంత బాగా స్టార్ట్ చేశారంటే ఇట్ వాస్ ఎ ట్రీట్ టు వాచ్. బట్ 5th ఓవర్లో వచ్చాడు, బౌలింగ్ వచ్చాడు హర్ప్రీత్ బ్రార్. అతను కూడా 2 బౌండరీలు కొట్టాడు సూర్యవంశీ, కానీ ఆ ఓవర్లో అతను వికెట్ తీశాడు హర్ప్రీత్ బ్రార్. హీ జస్ట్ స్టిక్స్ టు ద బేసిక్స్. బౌండరీ బాల్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా బ్యాట్స్మెన్ని చూసి అతన్ని రియాక్షన్ బట్టి బౌలింగ్ చేయడం. సో వండర్ఫుల్ బౌలింగ్ ఫ్రమ్ హర్ప్రీత్. సో హర్ప్రీత్ ఆ వికెట్ తీశాడు. తర్వాత 9th ఓవర్లో జైస్వాల్ కూడా అవుట్ చేశాడు. జైస్వాల్ని అవుట్ చేశాడు. తర్వాత ఒక ఆమ్ బాల్తో అవుట్ చేశాడు రియాన్ పరాగ్ని. మధ్యలో సంజు శాంసన్ పెద్ద షాట్ కొట్టుకుపోయి అమర్జాయ్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. సో స్టార్టింగ్ బ్రహ్మాండంగా 89 for 1 పవర్ ప్లేలో 89 రన్స్ చేసే బాగానే ఉంది. కానీ తర్వాత వాళ్ళకి వికెట్లు పడడం మొదలైంది. ఇద్దరు ఓపెనర్స్ అవుట్ అయిన తర్వాత జురెల్ వచ్చే వరకు జురెల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. జురెల్లో ఒక ఒంటరి పోరాటం చేశారు, కానీ అంత అవతల లైన్లో సపోర్ట్ దొరకపోయేసరికి వికెట్ పడుతున్నాయి. హర్ప్రీత్ బ్రార్ వికెట్ తీయడంతో పాటు నేను చెప్పినట్టుగా 4 overs 22 runs మాత్రం ఇచ్చాడు. చహల్ కూడా టైట్ బౌలింగ్ వేశాడు. చహల్ వికెట్స్ తీయకపోయినా ఈ ఆల్సో వెంట్ ఫర్ లెస్ దెన్ 8 runs per over. సో వాళ్ళిద్దరు స్పిన్నర్స్ చాలా చాలా స్క్వీజ్ పెట్టారు. ఆ స్క్వీజ్ అంటే రన్ రేట్ పెరుగుతూ ఉంది, వికెట్లు పడుతూ ఉన్నాయి. లాస్ట్
3 అవర్స్లో 41 రన్స్ కావాలి. అప్పుడు అది పాసిబుల్ లాస్ట్ 3 అవర్స్లో 41 రన్స్ పాసిబుల్. బట్ 18th ఓవర్ వేసాడు ఉమర్ జాక్. దాంట్లో హీ గాట్ వికెట్. హెట్మ్యాన్ అవుట్ చేశాడు. హెట్మ్యాన్ అవుట్ చేశాడు. 11 రన్స్ మాత్రం ఇచ్చాడు. హెట్మైర్ ఫెయిల్యూర్ బాగా హర్ట్ చేసింది. హెట్మైర్ ఫినిషర్గా ఏరుకోరి తెచ్చుకున్నారు వాళ్ళు. కానీ హెట్మైర్ యాక్చువల్గా బట్లర్ని వదిలేసి హెట్మైర్ తెచ్చుకున్నారు. ఈ సీజన్లో టోటల్ ఫ్లాప్ అది. సో హెట్మైర్ అవుట్ అవడంతో పాటు 11 రన్స్ ఇచ్చాడు. తర్వాత హర్షదీప్ హూ వెంట్ ఫర్ 38 రన్స్ ఇన్ హిస్ ఫస్ట్ 2 overs బౌల్డ్ బ్రిలియంట్ 19th ఓవర్. హర్షదీప్ తన డెత్ బౌలింగ్ స్కిల్స్ మరొకసారి ప్రూవ్ చేశాడు. ఒక బౌండరీ ఇచ్చినప్పటికీ జస్ట్ గివ్ 8 రన్స్ మాత్రం ఇచ్చాడు 19th ఓవర్లో. అక్కడ ప్రెషర్ వచ్చింది. 22 రన్స్ కావాలి లాస్ట్ ఓవర్లో. 22 రన్స్కి యాన్సన్ వేసిన ఓవర్లో 2 వికెట్ పడి జురేల్ అవుట్ అయ్యాడు. ఇంకొక బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. సో హసరంగా అవుట్ అయింది. హసరంగాని ప్రతిసారి బ్యాట్స్మెన్ అనుకుంటున్నారు కానీ అది నేను రన్స్ చేయలేకపోతున్నాను. లాస్ట్లో 2 4 మఫాకా కొట్టినప్పటికీ దే స్టిల్ లాస్ ద మ్యాచ్ బై 10 runs. బట్ ఇట్ ఇస్ వెరీ గుడ్ మ్యాచ్, వెరీ గుడ్ పర్ఫార్మెన్సెస్ బై యంగ్స్టర్స్ లైక్ వడేరా, కోర్స్ జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ అండ్ కోర్స్ హర్ప్రీత్ బ్రార్ చాలా రోజులుగా పంజాబ్కి ఆడుతున్నాడు. అన్సాంగ్ హీరో, చాలాసార్లు మంచి బౌలింగ్ చేశాడు అతను. ప్రతి మ్యాచ్లో ఛాన్స్ రాదు, వచ్చినప్పుడల్లా తన వర్త్ ప్రూవ్ చేసుకుంటాడు. వెరీ ఇంప్రెసివ్ స్పెల్. అంతే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. సో ఇంట్రెస్టింగ్ మ్యాచ్. పంజాబ్ క్లోజర్ టు వాళ్ళ ప్లే ఆఫ్స్ 11 years తర్వాత. అండ్ దే ఆర్ వెరీ ఇంప్రెసివ్ ఈవెన్ ఆన్ రిజంప్షన్ తర్వాత కూడా అదే ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ పంజాబ్ నుంచి చూసాం.